స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ సంబంధించి R23 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే చూస్తాము. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి JNTUK, JNTUGV అండ్ JNTUA, ఓకేనా. సో దానికి సంబంధించి మనకి మ్యాట్రిసెస్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎక్లాన్ ఫాము, నార్మల్ ఫాము, అదేవిధంగా క్యాచీ బైనెట్ ఫార్ములా అండ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్స్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, గాస్ సైడల్ మెథడు, ఇన్వర్స్ ఆఫ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఈ యొక్క 5 మెథడ్స్ అయితే చూసుకోండి. మ్యాక్సిమం ఇందులోనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ యొక్క 5 మెథడ్స్కి అయితే మ్యాట్రిసెస్ నుంచి ప్రయారిటీ ఇవ్వండి, ఓకే. నెక్స్ట్ మనకి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్ సంబంధించి ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్, ఓకేనా. అదేవిధంగా కేలీ హెమిల్టన్ థియరం ఒకటి, డయాగ్నలైజేషన్ మెథడు, ఇన్వర్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ కేలీ హెమిల్టన్ థియరము, రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కమర్షియల్ ఫామ్ బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకేనా. సో మనకి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్ సంబంధించి ఈ యొక్క 5 మెథడ్స్ అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా మేము చేయగలము అనుకుంటే మిగిలిన ప్రాబ్లమ్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి, ఓకే. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క 5 మెథడ్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి, ఓకే. సో మనం 1, 2, 3 యూనిట్స్ నుంచి ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 4, 5 అనేది కొంచెం టఫ్గా ఉంటాయన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ 1, 2, 3 యూనిట్స్ మీద అయితే మీరు ఎక్కువ దృష్టి పెట్టండి, లేదా ఎక్కువ టైం తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి చేయండి. ఎందుకంటే 1, 2, 3 యూనిట్స్ ఆర్ వెరీ ఈజీ. సో ఎక్కడ ఎక్కువ స్కోర్ చేయొచ్చు. 4, 5 కూడా చేయొద్దని చెప్పడం లేదు. సో ఫస్ట్ అయితే 1, 2, 3 కంప్లీట్గా చేసిన తర్వాత 4, 5 చేయడం బెస్ట్ అని నా యొక్క ఒపీనియన్, ఓకే. సో నెక్స్ట్ మీన్ వాల్యూ థియరంకి సంబంధించి రోల్స్ థియరం, ఓకే. సో అదేవిధంగా మనకి క్యాచీస్ మీన్ వాల్యూ థియరం ఒకటి, అండ్ టైలర్స్ అండ్ మెక్లారెన్ సిరీస్ థియరమ్స్ ఒకటి, ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాచీస్ మీన్ వాల్యూ థియరము, ప్రాబ్లమ్స్ ఆఫ్ లెగ్రాంజర్స్ మీన్ వాల్యూ థియరం. ఈ యొక్క 5 ప్రాబ్లమ్స్ అంటే ఈ టైప్ ఆఫ్ 5 మోడల్స్ అయితే చూసుకోండి ఫస్ట్. ఇవి కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి నెక్స్ట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇవి చేసుకోండి, ఓకే. సో నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ సంబంధించి కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబిలిటీ, అదేవిధంగా చైన్ రూల్ ఒకటి, మ్యాక్సిమం మినిమం ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్, చైన్ రూల్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ పార్షియల్ డెరివేటివ్ ప్రాబ్లమ్స్, అండ్ టైలర్ అండ్ మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్. సో మెయిన్ అయితే మీరు ఫస్ట్ అయితే మాత్రం దీంట్లో టైలర్స్ అండ్ మెక్లారెన్ సిరీస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి. అదేవిధంగా తర్వాత మ్యాక్సిమా మినిమా ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఫస్ట్ అయితే ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఈ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. ఇది మనకి పార్షియల్ డిఫరెన్షియేట్ సంబంధించి. ఇక మల్టిపుల్ ఇంటిగ్రల్స్ సంబంధించి ఏరియాస్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ బై డబల్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్ టు పోలార్, సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ వేరియబుల్స్ టు పోలార్, సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్స్. ఈ యొక్క మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో అయితే ఈ యొక్క 3 ప్రాబ్లమ్స్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే చేయండి, ఓకేనా. సో ఇవి మనకి M1కి సంబంధించి R23కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట, ఓకే. సో మీకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లిస్ట్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ సబ్జెక్ట్స్ కావాలనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.